అమ్మోళ్ళని పాదాలను పారతో కడుగుతూ, ఇంకేమ్మా మీరు అనుకున్నారు కదా, మీరు లోపలికి వెళ్ళాలని 2 నెలల నుంచి అనుకున్నారు. ఇప్పుడు మీరు అనుకున్న పని అయింది, ఇంకా లింగంలో ప్రవేశించండి అమ్మా అని మనసులో దుఃఖం చేసుకుంటూ పాదాలు కడుగుతున్నప్పుడే అమ్మ కళ్ళు తెరిచారు. అమ్మ కళ్ళు తెరిచి నేనున్నానని చెప్పి మా అందరికీ కూడా తెలియజేస్తుంది. నేను వస్తాను, నేను రాకుండా పోయేది కాదని ఒక సత్య ప్రమాణాన్ని భగవంతుడు మనకు చేసి ఉన్నాడు అనుకుంటాను. అమ్మగారు వచ్చింది లోక కళ్యాణం చేయటానికి. తాను వచ్చి తన వెంట అందరినీ కూడా తీసుకొచ్చారు. సకల దేవతలను కూడా తీసుకొని వచ్చారు. సప్త ఋషులు తీసుకొచ్చారు. సకల దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అందరినీ తీసుకొచ్చారు. ఈ కలియుగం మహాపాప యుగం. ఈ పాపాన్ని ఒక్కటే బ్రహ్మ వచ్చినా విష్ణు వచ్చినా ఈశ్వరుడు వచ్చినా జరగదు. గురుమూర్తి వస్తేనే మేము పోతామని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మగారికి శరణం అన్నారన్నమాట. మీరు వస్తే మేము వస్తాం, మీరు రాకపోతే, గురుమూర్తి రాకపోతే మేము రాము అన్నందుకే అమ్మోళ్ళు ముందు జన్మించి తర్వాత వాళ్ళని జన్మింపజేసుకున్నారు. 33 కోట్ల దేవతలంతా కూడా జన్మి తీసుకొని